ఈ వీడియో చివరిలో చెప్పే ఒక విషయం పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ లో చెప్పండి. మన దేశంలో సివిక్ సెన్స్ అంటే అదేదో క్లాస్ లో ఎలెక్ట్ చేసుకునే ఒక సబ్జెక్ట్ అనే అభిప్రాయంలో ఉన్నాం, ఆ దశలో ఉన్నాం. ఈ వీడియోలో మనం కొన్ని ఉదాహరణలు చూడబోతున్నాం ఏది భారతదేశంలో ఉన్న సివిక్ సెన్స్ గురించి. కానీ ఇక్కడ మనకి ఆ సీన్ లో కనబడుతున్న విషయాలపైనే మనం కామెంట్ చేస్తున్నాం. దానికి ఎలాంటి విషయాలు దారి తీసాయనే విషయం పైన మనం మాట్లాడుకోవట్లేదు. రేపు పొద్దున దాని గురించి ఏదైనా కొత్త విషయం వెలుగులోకి వస్తే మనం దాని గురించి స్పష్టత తీసుకొద్దాం. కానీ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే ఈ వీడియోస్ కానీ ఎగ్జాంపుల్స్ కానీ ఇవన్నీ ఏంటి, మనం ఏ దశలో ఉన్నాం అనే ఒక విషయాన్ని చూడడానికి మాత్రం. మన దేశంలోనే కాదు, విదేశాలకు వెళ్ళి కూడా మన దేశ పరువు తీయడానికి పుల్కా వ్యవహారాలు చేసే ఎంతో మందిని మనం ఇక్కడ ఎండగడదాం. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏదో 10-20 మంది చేసే పనుల వల్ల మొత్తం దేశానికి, మొత్తం జనాభాకి చెడ్డ పేరు వస్తుంది. ఎవడైనా వేలెత్తి చూపించారా ఇలా ఎందుకు చేస్తున్నారా, మీ పరువుతో పాటు దేశ పరువు ఎందుకు తీస్తున్నారా అంటే నా జీవితం నా ఇష్టం అనే పుల్కా వ్యవహారాలు ఎక్కువైపోయాయి మనకి. అయితే గుర్తుపెట్టుకోండి, నీ ఇష్టం ఉన్నట్టుగా వివరించేది ఇంటి గోడల మధ్యలోనే. బయటకు వచ్చావంటే సొసైటీలో కొన్ని నార్మ్స్ అంటూ ఏడుస్తాయి, వాటిని ఫాలో అవ్వాలి. లేకపోతే మొత్తం ప్రపంచం కానీ అన్ని జీవితాలు కూడా అస్తవ్యస్తం అయిపోతుంది, సొసైటీ అనేది నిలబడదు. ఈ వీడియోలో మనం దృక్పథం, అసలు ఈ వీడియోకి కారణం ఏంటనేది చివరిలో చూద్దాం. కానీ ముందు కొన్ని నమూనాలను చూద్దాం. చూడడానికి చాలా ఖరీదైన కార్ని వేసుకొని సోగ్గాళ్ళలాగా రోడ్ల మీదకి వెళ్ళడం, ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయడం, అలా ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేసినందుకు ఫైన్ వేయబోతుంటే రేసిజం అని అరవడం. ఇదే పని మన దేశంలో చేస్తే ఎవరైనా కానిస్టేబుల్ వచ్చి లేదంటే ఎవరైనా వచ్చి ఫైన్ ఎన్ఫోర్స్ చేయడానికి చూస్తే మే కౌన్ హూ మాలూమ్ అని రుబాబ్ చేయడం. అది వేరే దేశాల్లో నడవదు కదా అలాంటి రుబాబ్ చేయడం. కాబట్టి మూసుకొని చలాన్లు కట్టుకుంటారు. కానీ అదే క్రమంలో మన దేశ పరువు తీస్తున్నారు వీళ్ళు. సరే, వాళ్ళకి బలిసి వాళ్ళకి డబ్బులు ఎక్కువై అలా కట్టుకుంటున్నారు, ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేసి చలాన్లు కట్టుకుంటున్నారు. కానీ ఆ క్రమంలో మీరు రెడిట్ పోస్టులు కానీ ఎక్కడైనా సరే, ట్విట్టర్లో పోస్టులు చూడండి, ఈ వీడియోస్ ఎక్కడున్నా సరే, మొట్టమొదటి విషయం మీరు చూసేది ఏంటి, మొత్తం భారతదేశాన్ని అందరు ఎక్కేస్తుంటారు. మళ్ళీ వీళ్ళేదో తెలియని వాళ్ళు వేరే దేశాలకు వెళ్ళి ఇలా చేస్తున్నారు అనుకోవడం కాదు. అక్కడ డ్రైవ్ చేయాలంటే లైసెన్స్ తీసుకోవాలంటే అక్కడ టెస్ట్ పాస్ అవ్వాలంటే మీరు ఇవన్నీ రూల్స్ తెలుసుకొని ఉంటారు. అలా తెలుసుకొని ఉండి కూడా నన్నోడు పీక్తాడులే అనే ఒక యాటిట్యూడ్ ఉంటుంది చూడండి మన దాంట్లో. మన దేశంలో ముఖ్యంగా డబ్బున్న వాళ్ళకి ఆ యాటిట్యూడ్ ఎక్కువ ఉంటుంది. ఆ యాటిట్యూడ్ తో వేరే దేశాల్లో వ్యవహరించడం వల్ల వాళ్ళకే కాదు, వాళ్ళకి డబ్బు పరంగా నష్టం వాళ్ళకి పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ మొత్తం దేశానికి చెడ్డ పేరుని తీసుకొస్తున్నారు. ఇంకా ట్రైన్ లో కూర్చొని కాఫీ తాగాలంటేనే కాఫీ పైన క్యాప్ అంటే ఆ లిడ్ ఉండాలి అనే రూల్స్ ఉన్న దేశాల్లో వెళ్ళి ప్లేట్ లో అన్నం పెట్టేసుకొని చేత్తో తినడం, ఆ రైస్ ని చేత్తో కలపడంతో పాటు మన దేశవాసుల పరువుని కూడా గంగలో కలిపేస్తుంది అనమాట ఈ మేడం గారు. ఆ టీవీ, ఆ తేజస్, ఆహా తగ్గొద్దమ్మా, నువ్వు అస్సలు తగ్గొద్దు. నీ కడుపు నింపేసుకో, అది కూడా ట్రైన్లోనే నింపేసుకో, మళ్ళీ ఇంటికి వెళ్తే అన్నం దొరుకుతుందో లేదో. ఇంకా మన కొంతమంది ఇండియన్స్ ఫేవరెట్ డెస్టినేషన్ ఏదైతుందో, ట్రావెల్ డెస్టినేషన్, అది పటాయా, థాయిలాండ్. అక్కడ కూడా వేరే దేశీ వాళ్ళు అక్కడ బాబు రోడ్ల పైన నడవకండి, ఫుట్పాత్ పైన నడవండి అని బోర్డులు పెట్టుకోవాల్సిన దీన పరిస్థితి ఏర్పడుతుంది మన సివిక్ సెన్స్ కి. అలా బోర్డులు పెట్టుకొని చెప్తున్నా కూడా నువ్వోడు నా ఇష్టం అనే మనుషులు కూడా ఉన్నారు. ఇంకా వీటన్నిటికన్నా పెద్ద దరిద్రం ఏంటంటే మన దేశంలోకి వచ్చి బయటవాడు బాబు నీ దేశాన్ని క్లీన్ గా ఉంచుకో అని చెప్పే పరిస్థితిని మనం తెచ్చుకుంటున్నాం. ఇంకా విదేశాల్లోంచి వచ్చేసి మన రహదారులకు వస్తే మంచి కారులోంచి దిగి నడి రోడ్డు పైన నిప్పులు వేస్తున్నాడు ఈ మహానుభావుడు. ఈ నిప్పు నాగరాజ్ని అసలు సోషల్ మీడియాలో ఫేమస్ చేయాల్సింది. నిప్పు నాగరాజ్ అనకూడదేమో, నిప్పు నంగారాజ్ గాడు. అంత ఆపుకోలేకపోతే ఏ దాబాకో లేదంటే ఏ చుట్టుపక్కనో వెళ్ళొచ్చు కదా, నడి రోడ్డు పైన ప్రదర్శన అవసరమా? ఇంకా ఈ పెద్ద మనిషిని చూడండి, ట్రైన్ లోంచి స్వచ్ఛత కోసం ట్రాక్స్ పైన చెత్త వేస్తున్నాడు, చెత్త మహారాజ్. పొద్దున ట్రాక్స్ పైన ఇంట్లో బాత్రూమ్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల దేని వల్ల ట్రాక్స్ పైన పనులు చేసుకునే వాళ్ళకన్నా కూడా ఇది ఇంకా హీనమైన బిహేవియర్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే చెత్త బుట్టలో ఉన్న చెత్తను తీసి ట్రాక్స్ పైన వేయడం, అదేంటి ఆయన ఉన్న ట్రైన్ క్లీన్ గా ఉండడానికి. అసలు ఈ ఆలోచన వెనుకున్న మర్మం ఏంటో నాకు అర్థం అవట్లేదు. ఇండియాలో చెత్త ఉంటుంది, అది కామన్ అని మనం అందరం యాక్సెప్ట్ చేయడం మొదలు పెట్టేశాం. కానీ ఇది మొత్తంగా గవర్నమెంట్ విఫలం కాదు. ఈ ఉదాహరణ చూడండి, డస్ట్బిన్ కి 3 అడుగుల దూరం, అంటే డస్ట్బిన్ ముడ్డానుకున్నా కూడా తిన్న ప్లేట్స్, తిన్న ఐటమ్స్ అన్ని కూడా పార్క్ లోనే వదిలేస్తారు. ఏంటంటే ఆ పనులు ఉంటారు కదా, పార్క్ క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పని చేసుకుంటారు కదా అనే ఒక దాన్ని గర్వం అనొచ్చు, లేదంటే బుద్ధిహీనత అనొచ్చు, వెర్రితనం అనొచ్చు, ఏమన్నా అనవచ్చు. సివిక్ సెన్స్ లేకపోవడం అని చెప్పుకోవాలి అంతే. ఇది పెద్ద విషయం కాదు. ఎవరి చెత్త వాడు తీసుకుంటే దేశం సగానికి ఎక్కువ క్లీన్ గా ఉంటుంది కదా. ఇది నా దేశం అనడానికి, నాకెందుకులే అనడానికి తేడా అదే, ఆ సివిక్ సెన్స్ చూపించడమే. ఎవడైనా మన దేశాన్ని కించపరిచినా, ఎవడైనా మన దేశం నుంచి ఏమైనా అనగానే ఇంకా సోషల్ మీడియాలో వెళ్ళి, ట్విట్టర్లో వెళ్ళి, రెడిట్లో వెళ్ళి ఇష్టం ఉన్న డైలాగులు కొట్టడం, ఏది కీబోర్డ్ వారియర్స్ అంటారు కదా, ప్రతి ఒక్కడు కీబోర్డ్ వారియర్ అయిపోవడం. కానీ
వాడి ముడ్డి కింద ఉన్న చెత్తని మాత్రం పక్కకు వేయడు. ఎందుకంటే దేశం ఎటువైనా సంకనాగినా సరే నాకు సోషల్ మీడియా ఫాలోవర్స్ కావాలి, నాకు లైక్స్ కావాలి. దేశం నిజంగానే సంకనాకపోతే మనకేంటి. ఇంకా మన పెద్దవాళ్ళని చూసి పిల్లలు కూడా నేర్చుకుంటారు. దానికి తార్కాణమే ఈ క్లిప్ చూడండి. ఎవరో విదేశీయురాలు మన గల్లీల్లో తిరుగుతూ వీడియోస్ చేసుకుంటుంటే ఆమె పైన అసభ్యంగా పిల్లలు ప్రవర్తించడానికి స్ఫూర్తి ఎక్కడి నుంచి వస్తుంది? మన పెద్దవాళ్ళ నుంచి. మనం ఇటీవల చూసాం కదా, కొరియా నుంచి, అమెరికా నుంచి, ఇజ్రాయెల్ నుంచి అట్లా వచ్చే టూరిస్టుల పైన మన వాళ్ళు వెకిలి వేషాలు, వాళ్ళని నాతో వస్తావా పడుకుంటావా అని అడగడాలు, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ఫేమస్ అవడం మీరు చూసారు. అవన్నిటిని చూసే స్ఫూర్తిగా పిల్లలు కూడా చెడిపోతున్నారు. ఇంకా ఇలాంటివి చెప్పుకుంటూ పోతే ఇది 2 గంటల వీడియో అవుతుంది. అది చేయొచ్చు ఫ్యూచర్ లో. ఎందుకంటే ఇండియా అంటే విశ్వగురు, ఇండియా అంటే జ్ఞానానికి పుట్టినిల్లు, ఇండియా అంటే విజ్డమ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అని అనుకుంటుంటే ఎంతైతే గౌరవంగా గొప్పగా ఫీల్ అవుతుంటుందో, అలాగే ఇండియాలో సివిక్ సెన్స్ లేదు, ఇండియాలో క్లీన్లీనెస్ లేదు, ఇండియాలో రోగాలు ఉన్నాయి, ఇండియాలో దోమలు ఉన్నాయి, ఇండియాలో ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అని చెప్తున్నప్పుడు నామోషి ఫీల్ అవుతుంటుంది. ఆ నామోషి రావడం కారణం ఏంటి? మనం చిన్న చిన్న విషయాలు చేయకపోవడమే. 2025లో ఇండియా టుడే విడుదల చేసిన ఒక సర్వేలో మన తెలుగు రాష్ట్రాలు సివిక్ సెన్స్ విషయంలో 13 ఇంకా 19 ర్యాంక్స్, అంటే తెలంగాణ 13, ఆంధ్రప్రదేశ్ 19వ ర్యాంకులో నిలిచాయి. మన పక్క రాష్ట్రమైన తమిళనాడు నంబర్ 1 గా నిలిచింది. ఈ సివిక్ సెన్స్ ఉంటే లాభపడేది ఎవరో తెలుసా? మనమే, మనతో పాటు ఫ్యూచర్ జనరేషన్స్ కూడా. దీనివల్ల యాక్సిడెంట్స్ తగ్గుతాయి, జబ్బులు తగ్గుతాయి, ఒకరంటే ఒకరికి గౌరవం పెరుగుతుంది, హ్యూమన్ లైఫ్ అంటే విలువ పెరుగుతుంది. వీటన్నిటి వల్ల మనమే కాదు, మన ఫ్యూచర్ జనరేషన్స్, మన సొసైటీ, మన రాష్ట్రం, అలాగే మన దేశం కూడా లాభపడుతుంది. అరే మన దేశం క్లీన్ గా ఉంది, మన దేశం సేఫ్ గా ఉంది, మన దేశంలో ఏ టైంలో అయినా సరే తిరగొచ్చు, అసలు ఇబ్బంది లేదు అనే బ్రాండ్ నేమ్ క్రియేట్ అయింది అనుకోండి, అప్పుడు వేరే దేశాల వాళ్ళు కూడా పెట్టుబడులకు వస్తారు, తిరగడానికి వస్తారు, డబ్బులు స్పెండ్ చేయడానికి వస్తారు. దానివల్ల సొసైటీ, దేశం అందరూ కూడా బాగుపడతారు, లాభపడతారు. అలా అని చెప్పి మనం ఏదో నంబర్ 13, నంబర్ 19 నుంచి ఒక్కసారిగా నంబర్ 1 వెళ్ళాలి అనట్లేదు. కానీ ప్రతి ఒక్కరు తమ తమ చేతిలో ఉన్న చిన్న చిన్న విషయాలు, ఎక్కువ అవసరం లేదు, ప్రతిరోజు ఒక చిన్న విషయాలు 3 చేయండి ప్రతి ఒక్కరు. అంటే మన చెత్త మనం కరెక్ట్ గా డిస్పోజ్ చేయడం, రోడ్ పైన ఏదో ప్రైమ్ మినిస్టర్ కార్యాలయం ఎలగబట్టేటట్టు వేగంగా వెళ్లకుండా నార్మల్ గా నిదానంగా వెళ్ళి ఇంటికి సేఫ్ గా రీచ్ అయ్యి ఇంకోరు కూడా ఇంటికి సేఫ్ అయ్యేటట్టుగా చేయడం. అంటే మామూలుగా మీరు 90లో నడిపే వాళ్ళు 80లో నడపండి, 90లో నడిపే వాళ్ళు 40లో నడపని చెప్పట్లేదు. 90లో నడిపే వాళ్ళు 80లో నడపండి, 80లో నడిపే వాళ్ళు 70లో నడపండి. ఆ 10 కిలోమీటర్ల స్పీడ్ డిఫరెన్స్ లో చాలా విషయాలు జరుగుతాయి. ఇవన్నీ కాదంటారా? లేదు మే కోను మాలూమ్ మే తోప్ కాను అని అంటారా? సరే, అట్లీస్ట్ రోడ్డుకి కరెక్ట్ సైడ్ లో నడపండి, రాంగ్ సైడ్ లో నడపకండి. ఇవన్నీ మనం ప్రతిరోజు చిన్న చిన్న విషయాల్లో మన అందరం కూడా అమల్లోకి తీసుకొచ్చే విషయాలు. ఇలా చేయడం వల్ల మనం 13, 19 ర్యాంక్స్ లోంచి ఏకంగా 1 and 2 ర్యాంక్స్ కి వెళ్ళకపోవచ్చు, కానీ 13 నుంచి 12కి, 19 నుంచి 18కి అలా మెల్లిమెల్లిగా ఆ జర్నీ అనేది స్టార్ట్ అంటూ చేస్తే రేపు పొద్దున దానివల్ల వచ్చే మార్పు ఏదైతే ఉంటుందో అది మనందరికీ కూడా లాభపడుతుంది. నాకు ఫాలోయింగ్ లేదు, నాకు తెలుసు, కానీ ఈ ఉన్న 200-300 మందిలో 20 మంది అయినా సరే ఈ మెసేజ్ ని ముందుకు తీసుకెళ్లి చిన్న చిన్న విషయాల్లో మీకు తగినంత, మీకు తోచినంత సివిక్ సెన్స్ ని, సోషల్ అవేర్నెస్ ని మీ బిహేవియర్ లో తీసుకొస్తే అదే ఈ వీడియోకి సార్థకత. మీరేమంటారు?